సార్ నేను చెప్తాను సార్. మొత్తం 49 మర్డర్ సార్ నేనే చేశాను సార్. మొత్తం పగడబందీగా ప్లాన్ చేసి నేనే అందరిని చంపాను సార్. మీరు ఏ శిక్ష చేసినా నాకు అంగీకారమే సార్. కానీ శిక్ష చేసే ముందు 2 నిమిషాలు మాట్లాడచ్చా సార్? థ్యాంక్ యూ సార్. మన జన్మలకు కారణమైన, మన రక్తాలు పంచుకుని, మన జీవితంలో సగ భాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పుని ఆపే ప్రయత్నం చేశాడా? అసలు ఏం జరుగుతుంది దేశంలో? మన అమ్మలో, మన అక్కలో, మన చెల్లెల్లో, మన కూతుర్లో బయటికి వెళ్తే తిరిగి వచ్చేందుకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? బిక్కుమని ఎందుకుంటున్నాం? అరే వాళ్ళు ఏమన్నా అడవుల్లోకి, బాంబుల మధ్యలోకి, ఎడారుల్లోకి వెళ్తున్నారా? మనలాంటి మనుషుల మధ్యలోకి కదా సార్ వెళ్ళేది. ఆడది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్డుల్లోనూ, బస్సుల్లోనూ, బస్ స్టాపుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎవడు ఎక్కడ ఏం చేస్తాడా అనే భయం సార్. మనకేంటి సార్ ఈ పద్ధతి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకా పెట్టమన్న భారత సంస్కృతి దేశానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఇలా నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే సెక్షన్ పర్వాన్ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసి నేర్చుకున్నాం సార్. ఒక ఆడదాన్ని కొంగలాగితే 18 లక్షల మంది కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసే నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్, గ్రేట్ కంట్రీ. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్, సెల్యూట్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్స్ట్రాలు ఇలా ఇవన్నీ మనం మనసవ్యంగా, నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి. మార్పు అనేది ఆకాశం నుండి ఊడిపడేది కాదు సార్, మనలో రావాలి సార్. మన అందరిలోనే రావాలి, మన అందరి తల్లిదండ్రుల్లోనే రావాలి. మన అమ్మలు మనల్ని కడుపులో భద్రంగా దాచుకుని కనిపించినందుకు కనీసం కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్లకు గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు నేర్పించండి సార్, చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాథవిక సమాజాన్ని తీసుకెళ్లి బడిలో వేయండి సార్, బడిలో వేయండి. ఆడవాళ్ళ గురించి నేర్పండి సార్, అమ్మ తత్వం నేర్పండి సార్. అంతే సార్, అంతే.